అవసరం లేదు నాకు తీసి అలవాటు అవసరం ఊరికి వ్యాన్ లో పోతున్నాం అని చెప్పేదాని కోసం ఊరికి అంతే చెప్పదా స్నానం అంటే చాలా అంటే ఏడే చేయాలన్నా ఒక చేసి వచ్చాను ఇంకేం స్నానమా ఇక్కడ బాగుంటే వాటర్ పోతే చేయొచ్చు స్నానం నీళ్ళు చల్లుకోవడం స్నానం చేయడం చల్లుకోవడం మీరు ఇష్టం వాళ్ళకి అయ్యా చేసే నువ్వు ఉండవు మరి ఉంటాను ఘోరాది ఘోరంగా వస్తుంటే మరీ చిత్రం మీద జడ జడ పడతా ఉంటా అనుకోవచ్చు మరీ చిత్రంగా మాట్లాడతావా మురికి నీళ్ళు సీజన్లో దీన్ని కూడా నింపుతారు. అవునవును ఏమవుతారు సీజన్లో. నర్మదా నది ఓంకారేశ్వరు నాసిక్ పోయినాం పంచివట్లో స్నానం చేస్తున్నాడు నీళ్లు పాత్ర నెట్టేస్తుంది స్నానం చేసి ఇంకా టవల్ నెట్టు సాయిదాం రెడ్డి ఆ కచ్చిప్ దాకా ఒక టవల్ వేసుకున్నాడు మీకేం పర్లేదు నేనా వీళ్ళంతా మాట్లాడుతున్నారు ఏమైతే టవల్ అన్ని గుడ్లు టవల్ వేసుకుని స్నానం చేసి కదా ఏం పర్లేదు అయ్యో చూస్తే నేను మునిగి లేసాను వీళ్ళ తిప్పేస్తున్నాడు ఇలా తిప్పాడు ఎక్కినాడు స్టార్టింగ్ ప్రాబ్లం అంతే స్టార్ట్ చేస్తే అవును అది రిటైర్ అయ్యాను ఇచ్చాడు అంత గత్తుందన్న నాకే సరిగ్గా కాలేదా ఈ నడుగు చూడదాన్ని
ఆయనకేమో చూసేవాళ్ళు భయపడాలి మాకే ఉందైతే గుడి కానీ చేరుతుంది టవల్ అంటే వాళ్ళ కర్మ. చేసినప్పుడు అంతా కొట్టాడు ఆ టవల్ ఫామ్ దీన్ని చేసి కిచెన్లో పెడతాడు. ఆ టవల్ లేకపోతే స్నానం చేయడం కష్టం కదంటే ఆ టవల్ లేకపోతే స్నానం చేయడం నీళ్ళు ఆ టవల్ అంతమంది స్నానాలు చేయించింది ఆ టవల్. ఇక్కడ ఏకైతే స్నానం చేస్తుంది లాగేస్తుంది ఏం ఇక్కడ మాత్రం ఏదో మంచి కడతాం కానీ ఐడియా లేదు డొప్పమ్మ లేదు. వీడియో కాదు అమ్మవారు దాని కాదు లేవే అమ్మవారు గుడిని తీస్తున్నానా ఎడ కూడా బలిస్తున్నారు అని చెప్పి తీస్తున్నానా. బలిచ్చే గుడి ఎడ కూడా ఉంది. గొంతు కోసేస్తారు. ఇంత గొంతు కోసేస్తున్నారు నరకడం రాంగ్ అసలు అట్లా చేయకూడదు బలికి. మనం ఏం చేస్తాం పాండి రండి బా చూసానే రాయ్యా మేము చూసినాక ఆయన చెప్తున్నాడు చూడు దారి దారి అంటున్నామంటా మేము. అది ఈయన ఆడాగిపోయాను మళ్ళా. దేవుడి సంచి ఎవరితో మనం వెళ్దా ఉంటది చందనం కేంద్రం చందనము విభూతి ఇందులో ఉంది. గురువు ఆటలు ఉన్నాయి దేంట్లో మళ్ళన్నది ఉంటుంది అయితే మళ్ళన్నది ఉంటుంది తెచ్చేసావు. మళ్ళనేలే నీకు డౌటే మళ్ళీ ఒకే గృహలాగా అలాంటి రాయ పైన సొరంగా ఆడ ఉండేది పైన గుహ అంట బిలం నిలబడుకోండి ఉన్నా ప్రతిష్ట అందుకని కాకి గద్దలు అది లోపలికి చేతులు అక్కడ స్వరంగా ఉన్నాయి. కాకి గద్ద యాప్ చెట్టు మరి చెట్టు మళ్ళీ ఉండండి పొలన్నా ముందు ఊరు పోయింది రాజా రాజా రా 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 మళ్ళా రా నువ్వు మళ్ళా రావాలి ఇందాక ఆన్ చేయాలి మర్చిపోయా. ఓకేనా నువ్వు వచ్చే 4 పెనాల్టీ వేస్తే మీరు కాదు అభిషేకం చేపిస్తా అంతే మన శివుడికి అంత సీన్లే. నేను చెప్పేది మన శివుడికి అభిషేకం చేపిస్తారు గంగాజలంతో. నీకు గంగాజలం మామూలు జలం కాదు గంగాజలం కాశీకి పోయి రాగానే వీడియో అన్నం పెట్టుకుంటాను ఊరికి ఫోటో కాదు వీడియో కదా అట్లా చేతులు కాడు ఊపిరాలా. ఎందుకే ఒకేసారి ఇద్దరా దండం పెట్టుకోండి ఏదో ఇట్లా ఆనిచ్చి దండం పెట్టుకోండి ఇట్ట అది వీడియో కదా న్యాచురల్ గా ఉంటుంది అందుకు. ఓకే వచ్చండి స్పీడ్ 2 నిమిషాలు ఉన్నాడు సార్. శివాయ గౌరీ వదనాబ్జ బృంద హైలైట్ నా ఎవరో ఈ ఊరు తాగలేదంట చెప్తాను నేను గమనించా. మనకు మాత్రం అదృష్టం అంతేనా. మనం ఆయనకి నిత్య సేవ చేసేవాడు కదా ఒక్కరైనా కరుణ ఉండదా మన మీద. రండి రావయా ఇంకెవరు ఉన్నారు వచ్చేస్తారు అంతా నేను
చూడు నా సైడ్ చూడు పట్టుకో నా సైడ్ చూడవా వీడియో కదా వీడియో కదా బ్యాగ్ మధ్యాహ్నం బ్యాగ్ నా గోపర లోపల పోనా పార్వతీ హర శంకర ఈశ్వర మహాదేవ మహాదేవ్ ఇంకొచ్చేనా నువ్వు పార్వతి రెండు రాని వచ్చినాక పో అదే నువ్వు మనిద్దరం పోవాలంటే ఏదో ఒకటి ఉండకూడదు ఓకే ఓకే ఏం తోసేస్తున్నావు స్వామి నువ్వా చిన్నంగా ఎక్కువైపోయింది బాబు. వాస్తవంగా అద్భుతంగా జరిగింది ఇప్పుడు ఆటోమేటిక్ అది అట్టే ఉంటుంది. వీళ్ళు పాపం శివయ్య నమ్ముకొని బతుకుతుంటారు. అవునా అంతే కదా అంతే కదా మనం ఎంతో కొంత మనం కూడా సహాయం చేయాలి. కిందకి పోదాం. వస్తున్నా అవునా పరిస్థితులు అన్ని చేయాలి కదా ఆడ వీడియోగ్రాఫర్ అంటే రేపు అడుగుతారు కదా మమ్మల్ని. కానీ ఇక్కడికి వచ్చేసి పని అయిపోయిన తర్వాత తీసుకురావాలి. బారసాలకు సంబంధించిన దూరం రాదు అసలు లోపలికి ఎంత దూరం చూసుకుంటాం. శివశీతుగా సన్నగా ఉండవు దూరిపియా అది ఎవరున్నారు సన్నంగా? బాబు గాని నేను అయితే సన్నగా ఉన్నావు నీకు తోడు నేనున్నాను. సీను నువ్వు పోవచ్చు నువ్వు కానీ రాజా కానీ ఇంకెవరు లేరు ఆడ అంత సీను అంతటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఆ? అంతే ఈ మొదటి నుంచి లోపలికి ఏముంది ఉందా? లోపలికి ఉందా గుహం కట్ల? ఎక్కడ దాకా ఉందో ఇది? అనువులకొండ దాకా ఉందని ఎవరు చెప్తారు? ఆయన అక్కడ వెళ్ళిందని చెప్పి అక్కడ పోయినాడు కడపచ్చి సమాధానం అయిందా లైటింగ్ అనిపిస్తుంది కదా. లైటింగ్ మన వాళ్ళు వేసారు. చూడు ఇంత దాంట్లో ఎవరు తిని ఆడ వేసారు చూడు జారి పడితే ఇక్కడ పట్టాడని ఇంకేమనుందా తీయకూడదంట ఓన్లీ లైట్ వేస్తుంది. రాజా అమ్మవారిని తీసేస్తా ఉంటే వద్దని చెప్పా. రండి కూర్చోండి లైటింగ్ వేసి అక్కడ కూర్చోండి రండి అక్కడ కూర్చోండి. ఎక్కడికి ఉంది చూసా చూసా నేను ఏంది ఇట్టుంది ఇట్టుంది అంటే మరీ చిత్రం అంత గుడ్డోండి అనుకున్నావు ఎందుకు చెప్పి తిట్టారే వాళ్ళ లేదు వాస్తవం ఇలా కన్నపడదు. లేదు ఎస్టిమేషన్ అది చెప్పాను నేను చూడలే నేను సరే ఎట్టయితే కరెక్టే చెప్పాను లేదా ఒకటే ఏడా పలికిచ్చేస్తాడు ఆయన రే ఇట్టుందిరా వాళ్ళకి అవమానపడ బాగా చెప్పాను నేను నువ్వు నమ్ము నమ్మకపో పక్కా అది లేదు వాస్తవం తెలియదు. స్వామి నేను చెప్పింది స్వామి చెప్పింది వాస్తవం చెప్పింది వాస్తవం కవరింగ్ చేయడం. ఇప్పుడు ఈ వాక్ రావడానికి కారణం ఎవరు? ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడుతున్నానే గాలి ఆ వాక్ దూరం వస్తుంది అది పలికిచ్చినాడు ఎవరు? ఆయనే కదా. పలికిచ్చేది ఆయనే. అవునా చెప్పించినాడు ఇంకేందైతే మళ్ళా అడిగేవాడికి చెప్పించినాడు చెప్పేవాడికి చెప్పించినాడు సమస్యలే. కావడి సుబ్బయ్య స్వామి గుహలోకి వెళ్తే ఇప్పుడే 1600 కాదు అదే నేను చెప్పేది 1600 మీకు అప్పటికంత ఏంది 16 శతాబ్దం అంటే చిన్న విషయం కాదు అసలు. అది నాకు అదే తెలుసు. 16,000 అంటే అసలు 16,000 ఉండవు. ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయి 16,000 5,000 కృష్ణుడు పుట్టింది నాటికి. ఇవన్నీ మధురుని బూతులు ఇవన్నీ బాబా. ఒక ఎన్టీఆర్ డాన్స్ ఒకటి పైకి కదిలిస్తా ఏపిస్తా గ్యారెంటీ ఏపిస్తా నీ కాడు పోయే లోపలికి. అది
డాన్స్ దమ్ముకుంటా భయ్యా. రాయి పైన పడినా కదలం. మీరు అట్ట అనకూడదు, కొండ పైన పడినా కదలం అనాలా. అది అప్పుడు నమ్ముతాం మేము. అన్న దువ్వాడయా చూసి అందుకని జూమ్ లో తీస్తున్నానని. కాకపోతే ఈ లైటింగ్ ఇబ్బందిగా ఉంది. టచ్ చేశానంటే ఎక్సలెంట్ గా ఉంటారు మీరు. వచ్చేయండి నువ్వు కూడా. ఆయన చుట్టు కింద తీసుకోవాలని ఇది ఎరుపు తెలుపు ఎండ పడుతుంది అనమాట. ఇప్పుడు ఇది ఎక్సలెంట్ గా ఉంది. ఈ సైడ్ లైటింగ్ సూపర్ గా ఉంది. ఓకే ఇది అట్టే ఉంటుంది. దిగ్విజయంగా అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే వాస్తవంగా మనం వచ్చింది భైరవ కోన, అది సపరేట్ వచ్చింది. ఇది దీని తేను కూడా మొత్తం ఆయనే తీసుకునేసాడు. వాస్తవం అది మనం అనుకున్నా కాదన్నా ఏ జరిగిపోయింది. ఇదిగో కెమెరా అటు తిప్పు, నేను వచ్చి పట్టుకుంటా. తిప్పేసిన పట్టుకో. డాన్స్ ఎట్టేయాలో చూపించాను నేను. చేస్తా బాబు రామారావు పోజ్ అంటారు, చూపిరా. కృష్ణ పోజ్ ఇట్టంటారు నడుగంట వస్తున్నాడు. ఇష్టం ఊరకట్ట అంతే. ఒకటి నాగేశ్వరరావు అంటే ఏ పక్క పోతారు? కింద పాట్ అయ్యా పైన బండ ఉంది. ఒక ఎగురుడే, రెండు ఎగురుడే. కాలేదు ఇంక చెట్లు ఉంటా. సత్యబాబు అంతే. ఫోటోలు వీడియో తీసుకోవాలా, ఫేస్బుక్ లో పెట్టాడు. ఫోటోలు కావాలా ఆడ బాండి అందరూ. పద అప్డేట్ ఇచ్చి రాజా ముందు బండి మీరు ఉండండి. మీరు నేను దిగేదాకా రాబాకండి. నేను దిగేదాకా రాబాకండి. కొండ ఇటు నుంచి చూడండి ఎట్ట ఉందో. పైన పడినట్టే ఉంది కొండ. దిగిపోండి. సాంబారు దిప్పురా ఎందుకా పల్లె మీకు తీసే సార్ నేను తీసాను ఆనందం సార్ నాకు. పల్లెనా పర్లేదు పానా నెట్లో మీరు పడితే సార్ నాకు నువ్వు కూడా వస్తారా? పర్వాలేదు నేను తీసుకోనా. వాళ్ళు వలలో పడాలా, అది నీ వలలో నా వల్ల పడాలి. కరెక్ట్. ఇది ఎంతవరకు కరెక్ట్? నువ్వేమైనా అనుకో. అందరిని వలలో వేసుకుని ఏం చేస్తావు? 2 అడుగులు పోయి తప్ప చెప్తా. పర్వాలేదు రానా నువ్వు అట్టపోతే కిందకు పో. కిందకెళ్ళి కిందకు పో. ఎంత నాది? కిందకెళ్ళి 24,000 కిందకు పోయి నుంచి వస్తాను నేను. తప్పట్లు దానికే సార్లు ఎట్టా పెట్టుకో. చూడు పట్టుకో సార్. ఇంకేం బాగా పడుతున్నావా? ఓకే బ్రహ్మాండంగా ఉన్నారు. శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర. బ్రహ్మాండంగా కాకులు గద్దలు కాలభైరవుడు ఉంటే కాకులు గద్దలు రావంట. అక్కడికి గణేశుడికి ప్రవేశం లేదంట. అదే కాకులు గద్దలు రావంటే శనేశ్వరుడి ప్రవేశం. అంటే ఆడ పోయి ఫోటోలు తీసుకొని పాండి. వాస్తవంగా ఈయన చేయాల్సిందే తాకనిట్టాడా కానీ తాకనిట్టు సరేలే. ఏది దక్కాలో ఏ ఊరు కాడ దక్కియాలో ఆయన కాడ దక్కిచ్చాడు. దేనికి పాండి మళ్ళా ఎందుకు శంక పెడతావు నువ్వు? శేషు గమ్ముగానే ఉన్నాడు కోడి. ఇట్లా ఇదో ఇది యాంగిల్ ఎడకు రండి. మీరు భైరవ కోన వచ్చారు అంటే గుర్తుదే. ముందుకు రా. ఇట్రా శేషు. మధు ఆడుండు. బ్యాచ్ అంటే తీసేయని కూడా రావాలి కదా. నేను వస్తాలేరా. రండి వెళ్ళనా. ఏది ఫోటో వీడియో తీసుకున్నాను, ఫేస్బుక్ లో పెడతాను. రా మళ్ళా. ఇంకెవరున్నారు? ఇంకా 6 మంది వచ్చారు, చాలా మంది రావాలా. ఎవరున్నారు? రాజా రా బాబు రావాల్సిందే. బాబు
బాబు పిల్లల్ని తీసుకున్నాను ముందు బాయమ్మా తెస్తా బాబు తీసాలే అన్నా పైకి పడ నువ్వు కూడా ఏం దానికి అసలు ఏం తరపాటే పడదు. ఉండండి నిలబడుకోండి ఎదురుగా ఆ సైడ్ ఎదురుగా రాబాకండి. ఇక్కడ ఏదో అవినావ సంబంధం అనేది ఆయనకి అడ్డంగా ఉండబాకండి. దిగంబరాయ విద్మహే కాకి క్షేత్ర పాలకాయ తన్నో కాలభైరవ ప్రచోదయ. ఉండండి మొత్తం కవర్ చేయబల్లా. కొడతా కొట్టి ఇందాక కొట్టేస్తాయి. ఇక్కడి నుంచి స్ట్రైట్ అట్టే ఉండు గోపాలన్న. వచ్చినా నువ్వు బాబుని తీయమ్మ ఎవరు తీసింది ఇప్పుడు బాబు తీసానయ్యా స్వామి. గంట కూడా కొట్టింది. నాకు నేనే తీసుకోవాలా, ఇవన్నీ నేనే తీయాలా. జనాలు క్రౌడ్ ఉంటుందని చెప్పి అలా పంపించి ఇలా బాబు రా పండి. చెట్టు చూడు ఎలా ఉంది. సన్న టెంకాయ చెట్టు. అది వచ్చాను టెంకాయ చెట్టు కాదు, అది టెంకాయ చెట్టు కాదు, అది ఫారిన్ వాళ్ళది, ఇంగ్లీష్ అది. చిన్న చిన్నవి కాస్తాయి. ఇది టెంకాయ చెట్టు కాదు, షో హైబ్రిడ్ టెంకాయ చెట్టు. అవి ఇప్పుడు కాదు. ఆహా ఓయమ్మ పురాతకాలం ఆ స్టోనే ఎరోడియం టైప్ ఉంటుంది అసలు, గమనించండి. గుడిమల్లం ఆడున్న ఆ టైపు. బ్యాగ్ దానికి కదా ఇచ్చేదా ఈ చేపించినట్లు అయ్యా యా ఏంది ఎరోడియం లాకుండా బంచ్ అది పాదున్నట్టుందబ్బా, పైన వార్నిష్ కొట్టినట్టున్నారా. సమస్య లేదు, ఇప్పుడు చేపిలేరు, ఇవన్నీ జరిగే పని కాదు. ఏం చెట్టుది ఏమన్నా నాకు ఐడియా లేదా. గింజ ఇదే నాగమల్లి కదా, ఇదే అబ్బా భలే స్మెల్ ఉందా, నాగమల్లి భలే స్మెల్ ఉంది.
ఎక్కడ కదంబ మంజీర క్లప్త కర్ణపూర మనోహర ఆటంక యువళీ భూషిత మనోహర వినాయకుడి గుడి ఆడుతున్నా స్వామి, వినాయకుడి గుడి ఆడుతున్నా అన్న ఆయన అది చూస్తాం పూర్తి తీసి నాలుగు పక్కన కొయ్యతో అంటున్నారండి, ఉం? కొయ్యతో అంటారు, కొయ్యి అంటున్నారు. ఉండొచ్చు తచ్చోడ్లా తెచ్చిపోదా. కొయ్యి కాదు కొయ్యరా అయితే కాదు స్టోన్. అక్కడికి పోయిద్దాం. ఒకే రాయి మీద చెక్కారండి. ఇక్కడే అరుగుందంట ఇక్కడ మహాబిల్వ వృక్షానికి. లోపల కాదు, ఒకటి వచ్చి మధ్యలోనే వచ్చింది. 3, 6 చూడండి సార్, మీకు ఇది కొమ్మకే వచ్చింది. అదే దాని ప్రత్యేకత, అదే దాని పెద్ద శ్రీశైలంలో చూడాలి నువ్వా? శ్రీశైలంలో కూడా ఉంటుంది. 3 ఆకులు దానికి ఆకుకే వచ్చిందనమాట ఇది. ఆకు కంటిన్యూషన్. అవును ఆకు కంటిన్యూషన్. అదే నేను చెప్పేది. ఓ ఏం చేస్తున్నావా? కోస్తున్నాడు. నువ్వు గమ్ముగానే ఉండవు కదా. బిల్వపత్రం, మహాబిల్వపత్రం, బిల్వపత్రం కాదు మహాబిల్వపత్రం. ఎక్కడంటే అక్కడ పండదు. దీంతో శివుడు మహాప్రసన్న అవుతాడా? అద్భుతం క్షేత్రం అన్న. ఇంకొకటి అక్కడ ఉంది, మన తిరుమల కింద ఉందే ఈశ్వరుడు గుడి, కపిలేశ్వరుడు ఆయన కాడ. అక్కడ శ్రీశైలంలోనే ఉందన్నాడు అసలు చాగంటి అయితే. ఇది తెలుసుండదు ఆయనకి, దీని పేరు కూడా చెప్పేవాడు. ఏంది కాశీనాయన, అక్కడ కదా కాశీనాయన ఉండేది. అయ్యే ఆశ్రమాలు కట్టుంటారు ఈ సైడ్ అంతా, ఆయన ఇక్కడ కాదు ఉండేది. ఈయన చాలా ఫేమస్ కాబట్టి ఈ ప్రాంతంలో. ఇప్పుడు మనకి వెంకటేశ్వరం ఎట్టా, మన నెల్లూరు జిల్లా అంతా వాళ్ళు వెంకటేశ్వరమే అంతే. 4 ఆకులు కోసపోకూడదా మనం ఇక్కడ నుంచి? తీసుకుపోదామనా? అభిషేకం చేస్తుంది, దాన్నే ఉందా? చూడు ఆగిపోతుంది. అంటే ఒకే రెమ్మ నుంచి రెమ్మ ఆకులోంచి ముందు వస్తుంది. మన సంచి ఎలా సంచుల్లా ఏంది మనేనా అన్నది రాజా ఎలా సంచి దాబు దాంట్లో ఇవ్వండి, దళాలు ఉన్నాయి టాబ్లెట్ ఇటు పంపించేది నీ సాయ. తేజ ఎలా సంచి దాబు మంది నీ సాయి పంపిస్తా, పంపించు. గుట్ట కింద అదిగో. ఇది వచ్చేసింది చూడు. నమల తరగతాడంట. ఇది వచ్చేస్తున్నాడుక, అది చేసి వెళ్ళిపోవాలా. ఓ బాగా పడింది రావా అబ్బా, బ్రహ్మాండంగా వచ్చిన బ్రహ్మాండ పడిందిరా.
స్వామి వచ్చాడా? షాపు నెంబర్లు ఉన్నాయి. అది కుప్పలు కుప్పలు ఉన్నారా అండి? అసలు చేస్తుంది వచ్చాడంట ఇప్పుడు బాగా కనబడుతుంది. వేసింది ఇప్పుడు అక్కడ. నేను కొట్టే వచ్చాక ఆయన చాలా నిష్ఠతో చేయాలి ఆయన. ఇది ఎక్కలేక ఇది ఒకటే. ఆయన వెళ్ళిపోయాడు అన్న కన్నా. ఇంకెవరు ఉన్నారు? నవీన్ నన్ను పైకి వెళ్ళిపోయాడు. మళ్ళా ఎందుకు పోయాడు? వెళ్ళిపోయాడు. నవీను రాజాలే పైన ఎవరున్నారు? ఏమైనా కుటీరాలు ఉన్నాయి. అవి ధ్యానం చేసుకుంటారంట అక్కడ. తప్పు ఊడి చెట్టు ఇదే ఉడక చెట్టా. లాస్ట్ ఫస్ట్ మహనీయ సాత్య జగదీక పవిత్ర ఈశ్వర అనుగ్రహంతో 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని పొంది నహుషుడనే చక్రవర్తి దేవేంద్రుని కొట్టేశాడు. ఇంద్ర పదవి నుంచి తప్పించి తరిమేసి ఇంద్ర పదవిని ఆక్రమించుకుని దిక్పాలకులంతా బానిసలను చేసుకుని పాలిస్తూ ఉన్నాడు. సరే ఈ దేవేంద్రుడు పోయి విష్ణుమూర్తికి వాళ్ళకి మొర పెట్టుకుంటాడు, నా గతి ఏంది అని. నీకు బాగా తలకెక్కింది లేరా, ఈ మధ్య కొన్నాళ్లు ఉండు నువ్వు అట్లే అని చెప్తాడు. అందులో నహుషుడు శివభక్తుడు. అట్లాంటి అంత తొందరగా ఇది చేయటం సాధ్యం కాదు కదా అని. సరే కొన్నాళ్లు గడిచిపోయిన తర్వాత ఈ ఇంద్రుడు కాళ్ల ఏళ్ల పడుతుంటే సరే చిట్ట చివరికి ఆయన ఏం చేస్తా అంటే, సరే నువ్వు పోయి నారద మహర్షిని కాళ్లు పట్టుకో, నేను నారద మహర్షి ద్వారా ఏం చేయాలని చెప్పి పంపిస్తానంటాడు. సరే ఈ దేవేంద్రుడు వచ్చి నారద మహర్షిని బతిమలాడుకుంటూ నారద మహర్షి చెప్తాడనమాట, మంచిది నేను ఒకసారి సచీదేవితో మాట్లాడి వస్తానులేనని చెప్పి అంతరాపురానికి పోతాడు. ఈ లోపల నహుషుడు ఏం చేస్తాడంటే ఈమెనే కామిస్తాడు, నేను ఇప్పుడు ఇంద్రుడు పెళ్ళాం నా పెళ్ళామే కదా, కాబట్టి సచీదేవి నాకు పెళ్ళాం కావాలా, నేను వస్తాను రాత్రికి అని కబురు పెడతాడు. దాంతో ఆమె దిక్కు తెలియక ఏం చేయాలనో అర్థం కాక సతమతం అవుతున్న టైంలో ఈ నారద మహర్షి అక్కడికి చేరతాడు. ఇప్పుడు చెప్పాను, టయానికి వచ్చావు స్వామి, ఇది నా పరిస్థితి, వాడు నా అంతఃపురానికి వస్తాడట, అదేమంటే ఇంద్రుడి భార్య నా భార్య కదా అంటున్నాడంటే ఈ నారద మహర్షి చెప్తాడు, వీడికి ఆ కాలం దగ్గర పడిందమ్మా, నువ్వేం మాట్లాడొద్దు, నువ్వు ఇప్పుడు దిక్పాలకులకు అధిపతివి, కాకపోతే నీ పల్లకిని సప్తర్షులు మొయ్యాల, సప్తర్షులు మోసే పల్లకి మీదెక్కి నువ్వు నా మందిరానికి రా, అట్లాగే నేను నీకు భారీగా ఉంటాను రాత్రికని చెప్పమ్మా. ఆయన తర్వాత ఏం జరుగుతుందో నేను చూస్తాం దాని గురించి. సరే ఏమో కబురు పెడుతుంది, మీరు రండి నేను ఒప్పుకుంటాను, ఇప్పుడు మీరు ఇంద్ర పదవిలో ఉన్నారు కాబట్టి, అయితే సప్తర్షులు నీ పల్లకీని మొయ్యాలా. సరే వీడేం చేస్తాడు, దిక్పాలకు అధిపతి కదా, సప్తర్షి మండలి కూడా ఇంద్రుడి ఆధీనంలో ఉండేదనా, రమ్మన సప్తర్షులను అంటాడు. వెనక 3 ముందు 4 సప్తర్షులు పల్లకీని మోస్తుంటే వీడు బ్రహ్మాండంగా అలంకరించుకుని నహుష చక్రవర్తి పల్లకీలో కూర్చుంటాడు. ఈ సప్తర్షుల్లో అగస్త్య మహర్షి కొద్దిగా పుట్టివాడు అందరిలోకల్, ఇతను కొంచెం వెనకుంటాడు, ముందు 4 వెనక వరుసలో ఉంటాడు. దాంతో ఇతను వాళ్ళకి ఎత్తయ్యి ఇతనికి భుజం ఆనక మొయ్యలేదన్న అపభ్రమ అవుతుందని చేతులతో ఎత్తుకోబోను, ఆ ముందోళ్ల కాళ్లు తట్టుకోబోను, కొంచెం అవస్థ పడుతుంటాడు అగస్త్య మహర్షి. ఎందుకంటే ఇంద్ర పదవిలో ఉన్నవాడి ఆజ్ఞని పాలించాలి కాబట్టి అతను ఆ రకంగా ధర్మం. ఈ నహుషుడు అహంకారం తలకెక్కి కామంతో కళ్లు మూసకపోయి ఆ అగస్త్య మహర్షిని కాల్తో ఇలా తంతు సర్ప అంటాడు. అంటే సర్ప అంటే వేగంగా బా నీ సంస్కృతంలో. ఆగ్రహం చెందిన అగస్త్యుడు వెనక్కు తిరిగి, నన్ను కాలుతో దాన్ని సర్ప అంటావా మూర్ఖుడా, సర్పమై పడి ఉండు అంటాడు. అంతే, ఒక్క క్షణంలో వాడు పోయి సర్పమై మహారణ్యంలో పడిపోతాడు. ఈడు ఇంద్ర పదవి ఎట్టబోయను, ఈడు శివభక్తి ఎట్టబోయను.
వాడు అక్కడి నుంచి ప్రార్థిస్తే తర్వాత అడుగుతాడు. ఇక నల చక్రవర్తి వచ్చే టయానికి ఆయన వచ్చి నిన్ను కాపాడతాడు. భారతంలో జరుగుతుంది. ఎన్నేళ్లు యుగాలు యుగాలు గడిచి అహంకారానికి. అట్లా అగస్త్య మహర్షి అంటే అది ఆయన శక్తి. ఒక్క మాట సర్పాని వైపడుండు అన్నాడు అంతే. ఆ రకంగా అంతటి వాడు ఆయన అగస్త్య. తండ్రి మహానుభావ నమో నమః. చాలా చాలా మనం ఏదో అనుకోవచ్చు, చాలా ఉంది కదా ఇది. ఇది ఇప్పుడు నాగేంద్రకి చెబితే అతను ఉపరాగం పట్టలేక నెక్స్ట్ ఆదివారం అంటాడా? అసలు పండించాడు కొన్నాటివే నిత్యాన్ని ఫ్రెష్గా ఉండదు. అన్ని ఫ్రెష్ ఆశ్రమం రాత్రి 1 గంటకు కూడా ఎంతమంది భక్తులు వచ్చినా సరే లేదనుకుండా లేకపోయినా తయారు చేసి పెడతారు. కాశిరెడ్డి అనే ఆశ్రమం ఎక్కడ ఉంటే అక్కడ నిరత అన్నదానం అండి. ఆయన తపస్సు చేసి వరం తీసుకున్నది ఏదైనా ఆశ్రమానికి వచ్చిన వారికి లేదా అనుకున్నా అన్నదానం చేయాలని ఆయన ఒక సంకల్పం మీద ఆయన బతికుండగానే 27 ఆశ్రమాలు పెట్టాడు. ఇప్పుడు దాదాపు 300 ఆశ్రమాలు ఉన్నాయి. దీని విధాలుగా చుట్టుపక్కల ఉన్న భక్తులు సహాయార్థం చేస్తూ ఉంటారు. మాకు ఎవరైనా ఫోన్ చేసి రమ్మని అంటే మేము వచ్చాము. వాళ్ళు విరాళాలు ఏమైనా ఇస్తే అన్నదానానికి ఉపయోగిస్తాం. ఆయన కదా కాశీనైనా ప్రాణవాయుని నాభికంలో బంధించి నరసింహస్వామిగా అట్టహాసంగా నోరు తెచ్చుకుని అలా కూర్చుండిపోయినమాట. దత్త జయంతి నాడు 1995 డిసెంబర్ 5వ తారీఖు దత్త జయంతి ఆ రోజు అనమాట. అందుచేతే ప్రతి సంవత్సరం దత్త జయంతి నాడు ఆయన సమాధి దగ్గర ఆరాధన జరుగుతుంది. దాదాపు 600 క్వింటాల బియ్యం ఖర్చు అవుతుంది ఆ రోజు. ఆయన మీన ఆశ్రమంలో సమాధి స్వామి గారు సమాధి అయింది. జ్యోతి క్షేత్రాలు పౌర్మావళి పక్కన ఉన్నది. పౌర్మావళికి 30 కిలోమీటర్లు. అదే మఠం నుంచి పూర్వమామిళ్ళు వచ్చే దారిలో మఠం కానీ పౌర్మావళి వచ్చేసి లేకపోతే వెళ్ళొచ్చు. లేకపోతే మఠంగా దాటుకున్నాక అంగంపల్లి వస్తుంది. అంగంపల్లి నుంచి అట్ట రోడ్ నుంచి వెళ్తే మీకు పౌర్మావళి తాగలకుండా 15 కిలోమీటర్లు షార్ట్ కట్ వస్తుంది అన్నమాట. మీకు నెల్లూరు దగ్గర ఆత్మకూరు ఉంది. ఆత్మకూరులో కూడా కాశిరెడ్డి ఆశ్రమ స్కూల్ ఉంది. ఉంది సార్. అక్కడ తిన్నాల దెప్ప ఉంది. తిన్నాల దెప్ప కూడా బాగా ఫేమస్ లేదు. నెల్లూరు ఏరియాలో కూడా అవుతుంది కదా అవుతుంది కదా బాగా నోటెడ్. వెంకయ్య స్వామి సాయి వీళ్ళంతా అవుతుంటనే కదా. సాక్షాత్తు దైవమేనా తెలుసుకోగలిగితే. తెలియనోడికి ఏమి తెలియదు, తెలిసినోడు చెప్పాల్సిన అవసరం లేదు.
మంచి మంచి విషయాలు కూడా తెలిసాయా? మంచి మంచి విషయం. పైన పెట్టు దానిపైన పెట్టు ఇంకా ఉంది హైట్ ఇది లెంత్ ఎక్కువ తక్కువ అవుతుంది. సెట్ చేసుకో. కోతి వచ్చి దాని వెనక ఒకసారి శ్రీశైలంలోనా ఇస్తావుడా దారం ఉంటుంది దానికి ఫోన్కి అది ఆడ పరిగెత్తుందని ఒక మగ గుండెల్లో తడ కమ్మిగా అవతల పోతే ఇట్టంటది ఏడిపిస్తుంది. ఆంజనేయులు అడుక్కున్నా కూర్చొని అరవలా అడుక్కున్నా గమ్ముగా తీసుకునేటువంటి దాంట్లో ఉన్నాయి వీడియో అన్ని. చాలా ఉంది స్టోరీ. వేరే విషయం అయి కాదు. అదే చెప్తున్నా సహగమనం అయింది. తర్వాత మంటలో లేచి వచ్చింది ఆమె. పుట్టింటోళ్ళకి కనపడ అత్తింటోళ్ళకి అర్హత లేదు, పుట్టింటోళ్ళకి అర్హత ఉంది. చాలా పెద్ద స్టోరీ ఉంది ఇదే. ఆమె ఇంకా సిద్ధంగా చెప్పాలా? సరే తాపత్రపడింది, చాలు కాలేదు. సంతోషం అది. ఆమె వేరే ఈ వేరే. తరిగొండ అంగమాంబ ఆమె రచయిత. వెంకటేశ్వర స్వామి కోసం చేసిన ఆమె. దీని చుట్టూ బండ్లు తిప్పుతారు ఉత్సవాల్లో. దీని చుట్టూ బండ్లు నిషేధం అనమాట, తిప్పనీయరు. ఆ టైం చూసి తిప్పనీయడానికి దానికి టికెట్ డబ్బులు పోయినా వస్తుంది. ఒక్క సెకండ్ దిగేసి అంతే కదా. అయితే లాస్ట్ మూమెంట్ కదిలిపోకండి సీట్. దిగుతావా లేకపోతే ఇద్దరు వెళ్ళలేదు. దిగరావులా దిగుతున్నాడు ఆయన దిగేస్తున్నాడు. అమేజింగ్ మిగిలిన పెడుతున్నా. హాఫ్ అన్ అవర్ తర్వాత అమెరికాలో ల్యాండ్ అవుతుందా? అంతేనా? ఏంట్రా నువ్వు వాళ్ళకంట 6 hours 12 గంటలు కరెక్ట్ గా. 12:30 గంట 11 గంటలు. విజయ పాడేరు ఇక్కడ ఆప్సామి కొంచెం అట్లా